గుంటూరు జిల్లా పెదనందిపాడు మండలం కట్రపాడులో పునీత సౌరి వారి దేవాలయంలో మేరీమాత ప్రతిమ కుడివైపు కంటి నుండి రక్తపు ధార కారుతుంది. దీంతో చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు వచ్చి మేరీమాతను దర్శించుకుని పూజలు చేస్తున్నారు. ఉదయం 9 గంటల నుండి మేరీమాత ప్రతిమ కుడి కంటి నుండి రక్తపు ధార వస్తుండడం గమనించిన ఫాదర్ భక్తులతో కలిసి పూజా సామాన్ని అర్పించారు. గత శుక్రవారం మేరీమాత ఎడమ కంటి నుండి రక్తపు ధార రావడం, మరలా ఈ శుక్రవారం కుడి కంటి నుండి రక్తపు ధార రావడం గమనార్హం. రేపు ఆదివారం పూజా కార్యక్రమాలు నిర్వహిస్తామని పునీత సౌరి దేవాలయం ఫాదర్ తెలిపారు. అంతకు ముందు ఏంటంటే ఇటువైపు కంటికి వచ్చినట్టుంది కదా, ఎడం కంటికి వచ్చిందండి. అవునండి, ఇక్కడ పెదేం కిందకి వచ్చి ఆగిపోయింది. అది పోయి శుక్రవారం. అవునండి. మళ్ళీ అదే శుక్రవారం మళ్ళీ ఈ రోజు గంట క్రితమే కుడి కన్నుకి వచ్చి గడ్డం కిందకి వచ్చి ఆగిపోయింది. మంచి కాంతిగా చూసాం. కళ్ళు కూడా రెండు ఏందో ఒక రకంగా తేడాగా ఉంది, చాలా వీక్ గా అద్భుతం అండి, అద్భుతం. చేతులు కూడా కొంచెం చేంజ్ అయ్యి శుభ సంకేతం అంటారా? తెల్లగా అనుకుంటున్నామండి బాగా. ఓకేనండి. మన గుంటూరు మేత్రాసనంలో ఇదే జరగటం ఎక్కడా లేదు. గుంటూరు జిల్లా మేత్రాసనంలో ఎన్ని గ్రామాలు ఇదే జరగటం లేదు. శుక్రవారం రోజు వచ్చింది, మళ్ళీ ఇవాళ వచ్చింది. వాటికి వారం రోజులు మీకు పూజలు పెట్టి చెప్పాలి. మళ్ళీ ఇవాళ కలిపి వచ్చినామో ఎడం కన్ను, ఇవాళ ఎడం కన్ను ఇక్కడ దాకా వచ్చాను, కుడి కన్ను ఇక్కడికి వచ్చింది. Kalau